హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే విధానము, అలాగే ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ, ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో ఫస్ట్ స్టెప్ స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ నేము, పేరెంట్స్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఏ రీతిగా అయితే ఉందో అదే మాదిరిగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండరు, ఇక్కడ మేలు ఫీమేలు థర్డ్ జెండర్ అని ఉంటుంది. మీకు సూటబుల్ జెండరు చూజ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్, ఆర్ యూ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని ఉంది. ఇక్కడ ఎస్ ఆర్ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే తల్లిదండ్రులకి ఒకే ఒక సంతానం అయ్యుండి ఆ సంతానము ఓన్లీ గర్ల్ చైల్డ్ అయితేనే అప్పుడు మీరు ఎస్ అని పెట్టుకోవాలి. అంతేకాని సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి పేరెంట్స్ కి, వాళ్ళు ఎస్ అని పెట్టకూడదు. అంటే సింగిల్ గర్ల్ చైల్డ్ అయినప్పటికీ కూడా అక్కడ అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళు నోనే పెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగారు అంటే కొన్ని స్టేట్స్ లో, అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే న్యూఢిల్లీ తీసుకున్నట్లయితే అక్కడ సింగిల్ గర్ల్ చైల్డ్ గా ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ కొంత రిజర్వేషన్ కూడా ఇస్తూ ఉన్నారు ఎంబీబీఎస్ సీట్స్ లో. అలాంటి వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫాదర్స్ గార్డియన్స్ నేము, అలాగే మదర్స్ గార్డియన్స్ నేము, ఇవి కూడా స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న మాదిరిగానే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ క్యాండిడేట్, అంటే ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రాన్ని చూజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సోషల్ కేటగిరీ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ, ఓబీసీ ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ, ఈ ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో మీకు ఏది వర్తిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. మరలా కన్ఫర్మ్ కేటగిరీ అన్నారు, మరలా సేమ్ అదే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఐడిఆర్ నెంబర్ అని ఉంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఇలా బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ క్రింద నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఉండి దీని క్రింద ఎప్పుడు మీకు ఈ సర్టిఫికెట్ ని ఇష్యూ చేశారు అనేది ఉంటుంది. సో ఈ డేటాని మీరు ఫిల్ చేయాలి. సో నెంబర్ అన్నారు కాబట్టి ఈ నెంబర్ ని ఫిల్ చేయండి. ఓకే, ఇక్కడ టైప్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఇష్యూ డేట్ అన్నారు. ఇక్కడ డేట్ ఇస్తారు కదా, ఆ డేట్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అథారిటీ ఇష్యూయింగ్ ది కేటగిరీ సర్టిఫికెట్ అని ఉంది. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఇలా ఉంటుంది పైన. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఉంది, దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సోషల్ డిజబిలిటీ డీటెయిల్స్ అన్నారు. అంటే పీహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ లేదా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ తెలియక, అంటే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి నీట్ ఎగ్జామ్ లో అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో అనే డౌట్ తో అసలు మేము ఎలిజిబుల్ అవుతామా లేదా, మాకు ఎక్కువగా స్కోర్ రావటం లేదు కాలేజ్లో ఉన్నప్పుడు, కాబట్టి మేము అప్లై చేసినా కూడా సీట్ రాకపోవచ్చేమో, ఇలా కొద్దిమంది అసలు అప్లికేషన్ పెట్టుకోవటం లేదు. నేను చెప్పేది ఏంటంటే మీకు సోషల్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కి చాలా సీట్స్ ఉన్నాయండి ఎంబీబీఎస్ లో. అంటే 5% సీట్స్ ఉన్నాయి మీకు. ఆల్ ఇండియా కోటా తీసుకున్నా స్టేట్ కోటా తీసుకున్నా సరే 5% సీట్స్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి ఉన్నాయి. స్టూడెంట్స్ సఫిషియంట్ మెంబర్స్ క్వాలిఫై అవ్వక, అసలు అప్లికేషన్స్ పెట్టుకోక సీట్స్ మిగిలిపోతున్నాయి. మిగిలిపోయినటువంటి సీట్స్ని వేరే కేటగిరీ స్టూడెంట్స్కి కన్వర్ట్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ అయ్యుండి మీరు అప్లికేషన్ పెట్టుకొని నీట్ ఎగ్జామ్లో కానీ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కానీ సంపాదించుకోగలిగితే, జస్ట్ క్వాలిఫై అయినా సరే 100% మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించినటువంటి డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు నీట్ ఎగ్జామ్లో ఎస్ అని పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఉంటే పీడబ్ల్యూడి కేటగిరీ క్రింద తీసుకుంటారు అనేది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది. మీకు ఆ భయం ఏమీ లేదంటే ఒకవేళ మీకు పీడబ్ల్యూడి కేటగిరీలో కానీ
మీ యొక్క పర్సంటేజ్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, కౌన్సిలింగ్ టైంలో అప్పుడు చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు మీరు పీడబ్ల్యూడీ అని కానీ పెట్టుకోకపోతే ఆ తర్వాత మీరు కౌన్సిలింగ్ అప్లికేషన్లో పెట్టుకునే అవకాశమే ఉండదు. ఇప్పుడు ఎస్ అని పెట్టుకొని ఆ తర్వాత ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ రాకపోతే అప్పుడు మిమ్మల్ని కౌన్సిలింగ్లో పీడబ్ల్యూడీ కేటగిరీ క్రింద కాకుండా నార్మల్గా మీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తారు. అర్థమైంది కదా? సో మీకు ఏ మాత్రం మీ యొక్క స్టేట్ కోటాలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పీడబ్ల్యూడీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పకుండా ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి, లేదు అంటే నో అని పెట్టుకోండి. ఓకే. ఒకవేళ మీరు నిజంగా రియల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్ అయ్యుండి మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర లేదు అనుకోండి, అయినా సరే ఎస్ అని పెట్టుకోండి. యూజీ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో లాస్ట్ పేజెస్ లో మీకు పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ డాక్టర్ గారి దగ్గర నుండి కూడా మీరు సర్టిఫై చేయించుకొని అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు సివిల్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని మీరు అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అంటే ఆర్ యూ డయాబెటిక్ అంటే ఇవన్నీ కూడా ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ యూసేజ్ కానీ ఉంటుందా లేదా అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు మీకు. అంటే నిజంగా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదు అంటే నో అని పెట్టుకోండి. ఆర్ యూ డయాబెటిక్ అంటే అంటే మీరు షుగర్ పేషెంటా అని, ఎస్ అయితే ఎస్, నో అంటే నో. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు మీ యొక్క సొంత ఊరు అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా, అంటే పల్లెటూరా లేదా టౌన్ లేదా సిటీనా. ఓకే. పల్లెటూరు అయితే రూరల్ అని పెట్టుకోండి, టౌన్ కానీ సిటీ కానీ అయితే అర్బన్ అని పెట్టుకోండి. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మీ తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం ఎంత, అంటే మీరు సొంతగా మీ తల్లిదండ్రులకి ఎంత ఉంటుందో అని ఊహించుకొని మీరు సొంతగా రాసుకోకండి తొందరపడి. మీ పేరెంట్స్ని అడిగి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాని మీద ఎంత అమౌంట్ కి అక్కడ సర్టిఫికేట్ ని ఇష్యూ చేశారో అది చూసి రాయండి. ఒకవేళ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అనుకోండి, అప్పుడు మీ తల్లిదండ్రులతో మాట్లాడి సుమారుగా ఎంత అమౌంట్ రాయమంటారో దాన్ని బట్టి రాసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసేటువంటి అమౌంట్ బట్టి కూడా మీకు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించి కేటగిరీ వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. 8 లక్షల కంటే తక్కువ ఉంటేనే ఆ టూ కేటగిరీస్ చూజ్ చేసుకోవచ్చు. 8 లక్షల కంటే ఎక్కువ పెట్టారు అనుకోండి ఫ్యామిలీ ఇన్కమ్, అప్పుడు మీరు జనరల్ కేటగిరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ బిలాంగ్స్ టు మైనారిటీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, బుద్ధిస్ట్, జైనిజం ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా. ఒకవేళ ఆర్ఏ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సూట్ అయినటువంటిది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ ఇంటెండ్ టు వేర్ కస్టమరీ డ్రెస్ కాంట్రరీ టు ద డ్రెస్ కోడ్ వైల్ అపియరింగ్ ఇన్ నీట్ యూజీ 2025. అంటే మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే మీ యొక్క కస్టమరీ డ్రెస్ ఏమైనా ఉంటుందా, అది ధరించి వెళ్ళాలి అనుకుంటున్నారా? సిక్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి డ్రెస్ కోడ్ సపరేట్ గా ఉంటుంది, లేదా ఒకవేళ ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ మీకు ఏదైనా కానీ కస్టమరీ డ్రెస్ కోడ్ ఉంటే గానీ ఎస్ అని పెట్టుకోండి, లేదు అంటే నో అని పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఎస్ అని పెట్టినా కూడా లాస్ట్ ఇయర్ 2024 ఎగ్జామ్ టైంలో జరిగిన ఇన్స్టెంట్స్ నా దగ్గరికి వచ్చాయి కొన్ని. ఆ ఇన్స్టెంట్స్ మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ముస్లిం స్టూడెంట్ ఒక అమ్మాయి తను ఇక్కడ ఎస్ అని పెట్టింది, వాళ్ళ కస్టమరీ డ్రెస్ కోడ్ తో వెళ్ళింది ఎగ్జామినేషన్ హాల్ కి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ తర్వాత ఆ కాలేజ్ వాళ్ళు ఈ డ్రెస్ కోడ్ దగ్గర ఇబ్బంది పెట్టారు ఆ స్టూడెంట్ ని. అనవసరమైనటువంటి డిస్కషన్ పెట్టి ఆ స్టూడెంట్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. నేను ఎస్ అని పెట్టానండి అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఆల్మోస్ట్ 1 గంట సేపు టైం వేస్ట్ చేస్తారు తనకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఆ రోజు కస్టమరీ డ్రెస్ కోడ్ ఏదైనా ఒకవేళ మీకు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కూడా యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. అనవసరంగా మీరు ఆ రోజు ఎగ్జామినేషన్ హాల్లో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మీరు ఎస్ అని పెట్టినా కూడా ఆ కాలేజ్ వాళ్ళు లేదా స్కూల్స్ వాళ్ళు మిమ్మల్ని అంటే అప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసి అంత చేయరండి. జస్ట్ వాళ్ళు అందరితో పాటుగా జనరలైజ్డ్గా మిమ్మల్ని చెక్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది అదొకటే, ఆ ఒక్కరోజు ఎగ్జామ్ రోజు మాత్రం దయచేసి అందరి మాదిరిగానే వెళ్ళడానికి ప్రయత్నించండి అని నా రిక్వెస్ట్. ఓకే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి. వీటిల్లో మీరు వీలైనంత వరకు కూడా ఏదో ఒక కాలేజ్లో చదువుతున్నట్లుగానే మీరు పెట్టుకుంటే బెటరు. ఒకవేళ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకోండి, సెల్ఫ్ ప్రిపరేషన్ చూజ్ చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని నా సలహా.
దీని గురించి అంటే నేను కొన్ని విన్న కేసెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కొన్ని ఇన్స్టెంట్స్ ఓఎంఆర్ షీట్స్ ను కూడా వాళ్ళు కొంత మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసినటువంటి స్టూడెంట్స్ ని మేము అంటే కనుక్కున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు అంటే ఇక్కడ సెల్ఫ్ స్టడీ అని ఎవరికైతే ఉందో ఆ స్టూడెంట్సే ఎక్కువ ఇలా మ్యానిపులేషన్ లో అనవసరంగా ఇబ్బంది పడ్డారు. సో అందుకని నేను ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ ని మీకు ఒకసారి రిమైండ్ చేస్తూ చెప్తున్న రీజన్ అదే. మరలా ఈ సంవత్సరం అలాంటి మిస్టేక్స్ మీకు ఎవ్వరికీ కూడా జరగకూడదు. 1% కూడా 0.1% కూడా మీకు ఎవ్వరికీ కూడా ఆ స్ట్రగుల్ ఉండకూడదు అని నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ దీనికి ఏమీ ప్రూఫ్ కూడా ఉండదండి. మీరు ఏది పెట్టుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. కాబట్టి మీరు బెటర్ ఏంటి అంటే ట్యూటోరియల్ క్లాసెస్ అంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నట్లుగా పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఇక్కడ కనిపించేటువంటి ఈ డిజిట్స్ లెటర్స్ ని ఎంటర్ చేయండి. జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ అదర్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ లో చేసే ప్రతి ఒక్క స్టెప్ కి కూడా లాస్ట్ లో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. అంటే ఇది సబ్మిట్ అయిపోదు, సేవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు నెక్స్ట్ స్టెప్ కి. అర్థమైంది కదా? లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత మరలా ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మరలా మాడిఫై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్. అలాగే ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ అన్నారు. అంటే ఇక్కడ ఐడి ప్రూఫ్స్ చాలా ఉన్నాయి, వీటిలో ఏదున్నా పర్లేదండి. కానీ బెటర్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఆధార్ కార్డు బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి 100% ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ డెఫినెట్ గా మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ అయితే చాలా ఈజీ క్యారీ చేయటం మీకు. ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ అంటే మీరు ఇప్పుడు నీట్ యూజీ అప్లికేషన్ కి అప్లై చేస్తూ ఉన్నారు కదా, అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసింది ఇక్కడ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ లో మీరు జస్ట్ క్లిక్ చేయండి. ఓకే. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకుని ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. అంటే సేమ్ ఆధార్ నెంబర్ని మరలా రీటైప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్యాప్చా అంటే ఇక్కడ కనిపించేవి జస్ట్ దీనిలో ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఆపార్ ఐడి అని ఉంది. మీరు ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకుంటే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే నో అని ఇవ్వండి. ఇది కంపల్సరీ ఏం కాదండి, మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదు అంటే నో అని ఇవ్వండి. ఒకవేళ ఎస్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఆపార్ ఐడి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ నెక్స్ట్. ఇక్కడ సెలెక్ట్ ఫర్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో మీరు రాయాలి అనుకుంటున్నారు అంటే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ గా 13 లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ ని మీరు చూజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ స్టేట్ అలాగే సిటీ ఫస్ట్ చాయిస్. ఇక్కడ కొద్దిమంది ఏంటంటే వాళ్ళ సొంత రాష్ట్రం సపోజ్ తెలంగాణ అనుకోండి, వాళ్ళు ఒకవేళ జాబ్ రీత్యా వాళ్ళ పేరెంట్స్ కానీ వేరే స్టేట్ లో ఉంటూ ఉన్నారనుకోండి, అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జామినేషన్ ఎక్కడ రాసినా పర్లేదండి. ఇక్కడ నో రిస్ట్రిక్షన్. ఓకే. మీ సొంత రాష్ట్రం అక్కడే రాయాలని ఖచ్చితంగా రూల్ ఏమీ లేదు. మీకు ఎక్కడ వీలైతే అక్కడ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. జస్ట్ ఇక్కడ సెంటర్స్ మాత్రం మీ ఇష్టం వచ్చినట్లు చూజ్ చేసుకోండి. టోటల్ 3 స్టేట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 3 సిటీస్ ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీని మాత్రం సేమ్ పెట్టుకోవడానికి వీలు ఉండదు. అర్థమైందా? నెక్స్ట్ ఫాదర్స్ గార్డియన్స్ ఆక్యుపేషన్. మీ ఫాదరు అంటే ఏం జాబ్ చేస్తారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. మీరు అక్కడ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ లో ఏది సూట్ అయితే అది మీ ఫాదర్ని అడిగి రాయండి. ఫాదర్స్ గార్డియన్స్ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నారు, గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేటా, మెట్రికా, 10th క్లాసా, అవన్నీ ఉంటాయి, అవి ఫిల్ చేయండి. అలాగే మదర్స్ ఆక్యుపేషన్, మదర్ ఏం చేస్తారు అంటే ఏ జాబ్ చేస్తారు. ఒకవేళ హౌస్ వైఫ్ అనుకోండి, హౌస్ వైఫ్ అని పెట్టుకోవచ్చు. అలాగే మదర్స్ గార్డియన్స్ క్వాలిఫికేషన్ అంటే మదర్ ఏం చదువుకున్నారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవి జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. ఆ తర్వాత 12th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. సో ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అంటే 10th క్లాస్ మీరు పాస్ అయ్యారా లేక ఫెయిల్ అయ్యారా, లేదా ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, నెక్స్ట్ 10th క్లాస్ ఆర్ ఈక్విలెంట్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూల్ అంటే అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా అంటే పల్లెటూరులో చదివారా, పల్లెటూరు అయితే రూరల్, టౌన్ అయితే లేదా సిటీ అయితే అర్బన్, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ స్కూల్లో చదివారు లేదా కాలేజీ ప్రైవేట్ అన్ఎయిడెడా లేక గవర్నమెంట్ స్కూలా సెంట్రల్ స్కూలా ఏంటి అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ ఏ స్టేట్లో చదివారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, అలాగే ఏ బోర్డులో చదివారు 10th క్లాసు,
అంటే మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అలా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది లిస్టు. ఆ లిస్టులో మీకు ఏది సంబంధించింది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే రిజల్ట్ మోడ్లో కూడా ఇక్కడ పర్సంటేజ్, సిజిపిఏ ఇట్లా మీకు కనిపిస్తాయి. మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మార్క్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు పర్సంటేజ్ అని చూజ్ చేసుకోండి. అక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి మీకు, అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ 600కి 600 వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎంటర్ చేశాను. ఒకవేళ మీకు 600 మార్క్స్కి కేవలము 580 వచ్చాయి అనుకోండి, అప్పుడు 580 ఇక్కడ ఎంటర్ చేయడంతోనే ఆటోమేటిక్ ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ అది డిస్ప్లే చేసింది. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీదే ఆ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ అడ్రస్ అడుగుతుంది, అక్కడ చూసి రాయండి. నెక్స్ట్ ఆ స్కూలు ఏ ఏరియాలో ఉంది పిన్ కోడ్ రాయండి. పిన్ కోడ్ అంటే సపోజ్ మీరు చైతన్యాలో చదివారనుకోండి స్కూల్లో, ఆ చైతన్య స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది, అది కాదండి. ఆ చైతన్య స్కూల్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి సంబంధించినటువంటి పోస్టల్ కోడ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 533105 అంటే 6 డిజిట్ కోడ్ రాయాలి. అలాగే 12th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఫిల్ చేయమని అడుగుతుంది. ఇక్కడ 11th స్టాండర్డ్ కి సంబంధించి అడగటం లేదు, అంటే సీనియర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు ఫిల్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకి ఈ మార్క్స్ గురించి డీటెయిల్స్ చెప్పారు. అంటే నీట్ ఎగ్జామ్ కి అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీషు ఆ సబ్జెక్ట్స్ లో తప్పనిసరిగా స్టూడెంట్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఈ 3 సబ్జెక్ట్స్లో మాత్రమే టోటల్ వచ్చేసి 50% జనరల్ కేటగిరీ వాళ్ళకి, అదే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% ఉంటే సరిపోతుంది అని చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా మీకు స్కోరు ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఇక్కడ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు, గుర్తుంచుకోండి. కాబట్టి సీనియర్ ఇంటర్మీడియట్కి మాత్రమే సంబంధించినటువంటి డేటాను ఫిల్ చేయాలి, లేదా 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ వాళ్ళైతే ఆ డేటాను ఫిల్ చేయండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాస్ అయి ఉంటే పాస్ట్ అని రాయండి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th స్టాండర్డ్ చదువుతూ ఉంటే అపీరింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అపీరింగ్ ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు, లేదా ఏ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం అనుకోండి మీరు రాస్తూ ఉన్నారనుకోండి 2025 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు 2023లో మీద అయిపోయింది అనుకోండి 23. ఓకే, ఇంటర్మీడియట్ ఏ సంవత్సరం పాస్ అయ్యారో సర్టిఫికెట్ చూసుకొని దగ్గర పెట్టుకొని మార్క్స్ లిస్ట్ దాని మీద చూసి రాయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కోడ్ ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోని చూసి సూటబుల్ కోడ్ని చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళు కోడ్ 1 చూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కోడ్ 3 సెలెక్ట్ చేసుకోండి, అంటే లాంగ్ టర్మ్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్. అదే సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉంటే, లేదా ఓపెన్ స్కూల్ లేదా అబ్రాడ్లో కానీ మీరు 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్స్ కోడ్ 2ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటే వాళ్ళు కోడ్ 5 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బిఎస్సి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతే, డిగ్రీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కోడ్ 6. ఈ కోర్సులో ఏది కాకుండా వేరే ఏ ఇతర కోర్సు చేసినా సరే ఆ కోర్సెస్లో లాస్ట్ 2 ఇయర్స్లో కంపల్సరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చదివి పాస్ అయి ఉంటే అప్పుడు కోడ్ 7. కోడ్ 4 వచ్చేసి ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ కోర్సెస్ ఎవరైనా చేసి ఉంటే, అంటే కొన్ని డిప్లొమా కోర్సెస్ లాగా ఉంటాయి మెడికల్ కోర్సెస్కి సంబంధించి, అలాంటివి చేసిన వాళ్ళు కోడ్ 4 చూజ్ చేసుకోవాలి. కాబట్టి జనరల్గా మనకి ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళు కోడ్ 1, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటే కోడ్ 3, అదే సిబిఎస్ఈ వాళ్ళు కంప్లీట్ అయిపోతే కోడ్ 2, సిబిఎస్ఈ వాళ్ళు ఇప్పుడు 12th స్టాండర్డ్ చదువుతూ ఉంటే వాళ్ళు కోడ్ 1, అంటే చదువుతూ ఉన్న సిబిఎస్ఈ అయినా స్టేట్ వాళ్ళైనా 1, కంప్లీట్ అయిపోయిన ఇంటర్మీడియట్ వాళ్ళు కోడ్ 3, కంప్లీట్ అయిపోయిన సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ వాళ్ళు కోడ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూల్ ఏ ఏరియాలో ఉందారు, నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజీ, నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్టేటు, అంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ 12th స్టాండర్డ్ ఎక్కడ చదివారు, స్టేటు, డిస్ట్రిక్టు, నెక్స్ట్ రిజల్ట్ మోడ్, అలాగే ఇక్కడ స్కూల్ బోర్డు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ మార్క్స్, అప్టైన్డ్ మార్క్స్ అని అడిగారు. 12th స్టాండర్డ్ లేదా సీనియర్ ఇంటర్మీడియట్లో
కేవలము ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ వీటి యొక్క స్కోర్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి మీరు 50% ఉండాలి అని చెప్పారు. అంటే టోటల్ 360కి మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇంగ్లీషు, సాంస్క్రిట్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ప్రాక్టికల్స్. సో 360కి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఆటోమేటిక్గా పర్సంటేజ్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ స్టేట్ వాళ్ళైతే 360 ఉంటుంది. అదే సిబిఎస్ఈ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వేరే విధంగా ఉండొచ్చు బహుశా. ఒకవేళ ఇప్పుడు మీరు కోడ్ 1 చూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ మార్క్స్ ఇవేమీ కూడా అడగదు. ఎందుకంటే ఇంక ఎగ్జామ్ అవ్వలేదు కదా, అప్పుడు ఈ డీటెయిల్స్ ఏమీ కూడా అడగదు మీకు. ఓకే. అలాగే స్కూల్, కాలేజీ పిన్ కోడ్ సేమ్. మీ స్కూల్ ఆర్ కాలేజీ ఏ ఏరియాలో ఉందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఆర్ యు ఏ ట్విన్ ఆర్ బోత్ అప్లైంగ్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్. ఒకవేళ ట్విన్స్ ఉన్నారనుకోండి, అంటే కవలలు ఉంటే గానీ ఎస్ అని పెట్టండి, లేదంటే నో. ఒకవేళ ఉంటే ట్విన్ బ్రదర్ ఆర్ ట్విన్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి, అవి ఫిల్ చేయండి. అలాగే హ్యావ్ యూ ఎవర్ అపియర్డ్ ఇన్ ద నీట్ యూజీ ఎగ్జామినేషన్. ఇంతకు ముందు నీట్ ఎగ్జామినేషన్ రాశారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఒకవేళ ఎస్ అన్నారనుకోండి, ఎన్నిసార్లు మీరు ఇంతకు ముందు రాశారు, ఎన్ని టైమ్స్ అపియర్ అయ్యారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. అన్ని అటెంప్ట్స్ మీరు నోట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు, అలాగే స్టేట్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, గార్డియన్స్. ఇప్పుడు పేరెంట్స్ కు సంబంధించి అంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇండియా అనుకుంటే +91 సెలెక్ట్ చేసుకుంటాము. ఆటోమేటిక్గా ఇక్కడ +91 వచ్చేస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇంతకు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా మీ ఇంటిలో వాళ్ళదే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వండి. బయట వాళ్ళది ఎవరిది కూడా దయచేసి ఇవ్వద్దు. అలాగే ఈమెయిల్ అడ్రస్, సెకండ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా, అంటే ఇక్కడ కనిపించేవి ఎంటర్ చేయండి. ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్కి, మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి, అలాగే ఇక్కడ మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరిఫై అండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి, ఇక్కడ రీసెంట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మరలా మీకు ఓటీపీ పంపిస్తారు. అప్పుడు వచ్చినటువంటి ఓటీపీస్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్లోకి వెళ్తాము. మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డేటాను బట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్ నేమ్స్ హైలైట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అడిగేది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ 80% ఫేస్ వితౌట్ మాస్క్. అంటే ఫేస్ క్లారిటీ ఉండాలి, చెవులు కనిపించాలి, క్లియర్గా ఉండాలి. అంటే ఎక్కువ భాగం ఫేసే కవర్ అయి ఉండాలండి. క్యాప్స్ కానీ మాస్క్లు కానీ ఏమీ పెట్టుకోవద్దు దయచేసి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసేటప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిస్టంలో ఎక్కడైతే ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టుకున్నారో స్కాన్డ్ ఫోటోని అది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫోటోకి పేరు ఇక్కడ KO_ఫోటో అనేది రీనేమ్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఇక్కడ KO అనేది అందరికీ ఒకటే ఉండదండి. మీ ఇంటి పేరులో ఫస్ట్ 2 లెటర్స్ ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి ఆ 2 లెటర్స్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మీకు ఇస్తుంది, అంటే మీరు ఫస్ట్ 2 లెటర్స్ ఏం పెట్టాలి అనేది ఇక్కడ హైలైట్ చేసింది. సో ఇదే మాదిరిగా మీరు ఆ ఫైల్కి మీరు రీనేమ్ చేసి ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ అని వస్తుంది, అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ యొక్క సర్టిఫికెట్ అప్లోడ్ అవుతుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా, అంటే రెండు చేతుల యొక్క 10 వేళ్ళని కూడా A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ తీసి దాని యొక్క పేరు ఇక్కడ, అంటే ఫస్ట్ 2 లెటర్స్ KO_ఫింగర్ ప్రింట్ ఇలా ఇచ్చి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయదు. ఓకే. ఇక్కడ ఫోటోని, ఫింగర్ ప్రింట్స్, అలాగే సిగ్నేచరు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని మాత్రమే JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. మిగిలినవన్నీ PDF ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫార్మాట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ PDF ఇచ్చారు, ఇక్కడ JPEG గారు JPG ఫార్మాట్స్ అన్నారు. సో ఏ ఫార్మాట్ ఇస్తే దానిలో చేసుకోవాలి. సైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఆ సైజు మధ్యలోనే ఉండేలాగా చూసుకోవాలి. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఫైల్ నేము, మీరు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేస్తే ఆ ఫైల్కి ఇక్కడ వీళ్ళు చెప్పిన రీతిగా మాత్రమే నేమ్ ముందుగానే పెట్టి దాన్ని మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు ఒకవేళ పేరు మార్చారనుకోండి, అప్పుడు ఇది తీసుకోదు. పేరు చేంజ్ చేయమని మీకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒకవేళ ప్రాపర్గా సర్టిఫికెట్స్ లేవనుకోండి, అక్కడ బ్లర్గా ఉంది, కనిపించడం లేదు, అదంతా కూడా మనకి హైలైట్ చేసింది. దాన్ని బట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రాపర్గా మీరు అప్లోడ్ చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా ఉంటే సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని మెసేజ్ వస్తుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. మీరు అన్ని అప్లోడ్ చేస్తే ఇక్కడ అన్ని కూడా కనిపించాలి మనకి. ఓకే.
అప్లోడెడ్ అని. అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సంతకం చేసి స్టూడెంట్, అంటే బ్లాక్ పెన్ అయితే బెటర్ అండి, దాంతో సంతకం చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇక్కడ జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయండి. దాని యొక్క పేరు కేవో అండర్ స్కోర్ సిగ్నేచర్. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, దీని యొక్క సైజు 4/6 ఇంచెస్ ఉండాలి అని ముందుగానే ఇచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఏమో ఒక 15 to 20 కాపీస్ ముందుగానే ప్రింట్ చేయించి పెట్టుకోండి. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా మీరు అడ్మిట్ కార్డు మీద మీరు అంటించి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోను కూడా ఒక 2 కాపీస్ ప్రింట్స్ వేయించి పెట్టుకోండి. దీన్ని కూడా మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ రెండు ఫోటోలు ఒకేలాగా ఉంటాయండి. ఒకవేళ ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేశారనుకోండి, తీసుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ అలా కాకుండా మరలా మీరు దీన్ని సైజు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంటే దాని ప్రకారంగా మీరు చేంజెస్ చేసుకొని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్. అంటే మీరు ఇంతకు ముందు ఎస్ నో క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎస్ అని ఇస్తే ఇక్కడ అప్లోడ్ చేయాలి, అక్కడ నో అని ఇస్తే ఇక్కడ అప్లోడ్ చేయకపోయినా పర్లేదు. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు, అలాగే అప్లోడ్ 10th సర్టిఫికేట్ అన్నారు. ఆల్మోస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్లో మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ రెండిటికి కూడా ఒకటే ఉంటుంది కాబట్టి 10th మార్క్స్ లిస్ట్ని 2 టైమ్స్ మీరు అప్లోడ్ చేయండి. కాకపోతే పేర్లు మాత్రమే మారుస్తారు. సేమ్ సర్టిఫికేట్ని 2 టైమ్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మార్క్స్ కాకుండా గ్రేడ్స్ అలా ఉన్నాయనుకోండి, అక్కడ పాస్ సర్టిఫికేట్ అని ఉందనుకోండి, దాన్ని మీరు అప్లోడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి ఉంటే ఒకటే చేయండి, లేదు మీకు రెండు డిఫరెంట్గా ఇస్తే అప్పుడు ఇక్కడ రెండు చోట్ల డిఫరెంట్గా చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ ప్రెసెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అన్నారు. ఇక్కడ జనరల్గా మనం అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డుని మీరు అప్లోడ్ చేస్తారు. కాకపోతే పేరు వచ్చేసి కేవో అండర్ స్కోర్ అడ్రస్ ప్రూఫ్ అని మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ మీ అడ్రసెస్ 2 డిఫరెంట్ అడ్రసెస్ అనుకోండి, ఆ రెండింటికి కూడా రెండు ప్రూఫ్లు పెట్టుకోవాలి సపరేట్గా. కాకపోతే రెండు కూడా కలిపి ఒకే ఒకే సింగిల్ ఫైల్ చేసి దాని యొక్క సైజు 50 నుండి 300 కిలోబైట్స్ మధ్యలో మాత్రమే ఉండేలాగా చూసుకొని సింగిల్ ఫైల్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్. ఇక్కడ కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే మీరు పే చేయాలి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇలా మీకు కనిపిస్తుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ కేటగిరీ వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఇక్కడ హైలైట్ అయింది. ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అంతేగాని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎంత అమౌంట్ కట్టాలి అనేది. అర్థమైంది కదా. అయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ 4 మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 ఏంటంటే వీటిల్లో మీకు అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, అయినా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వాళ్ళ అకౌంట్. నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీ పేమెంట్ 11 రూపీస్ ఉంది. ఇది జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుండి తీసుకున్నానండి. అంటే జనరల్గా మీరు అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అనుకోండి 1700 రూపాయలు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఆ అమౌంట్ని మీరు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ 11 రూపీస్ అని ఇచ్చారు కానీ ఇది రాంగ్. మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నుండి తీసుకున్నాను కాబట్టి వాళ్ళు జస్ట్ 11 రూపీస్ అని మాత్రమే ఇచ్చారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్తో మీరు అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్స్ యూస్ చేసి అమౌంట్ పే చేస్తారు. ఓకే. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే అంటే కన్ఫర్మేషన్ పేజీ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. అంటే మీరు అన్ని ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా అనేది అంటే ప్రివ్యూ లాగా చెక్ చేసుకోమంటుంది. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఫోటో, అలాగే థంబ్ ఇంప్రెషను, సిగ్నేచర్ ఇలా హైలైట్ అవుతాయి. ఇక్కడ మీకు అన్ని ఫింగర్స్ రావు, కేవలము ఒక థంబ్ ఇంప్రెషన్ మాత్రమే వస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే మీరు ఫీ పేమెంట్ కూడా చేశారు కదా, ఎంత అమౌంట్ కట్టారు అనేది కూడా ఇక్కడ హైలైట్ అయింది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇంకా మీరు ఫైనల్ సబ్మిట్ చేసి ఈ కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 2 కాపీస్ ప్రింట్ వేయించుకుంటే మంచిది. ఓకే. ఇలా మీరు ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే టోటల్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. నెలకి కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మీకు ఇమ్మీడియట్గా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు పర్సనల్గా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి వీలుంటుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింకు కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ సంబంధించి లేదా ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి మీరు
నాతో మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు స్లాట్ బుక్ చేసుకొని మాట్లాడొచ్చు. అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆ తర్వాత జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఈ పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ నెంబర్కి ఫస్ట్ మీరు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చూసి మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి నేనే మీ కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.